పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు గారు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి నువ్వు నిజంగానే అది తెచ్చుంటే ఈ కళ్ళబొల్లి కబుర్లాపి రేపు ప్రజల్లోకి వెళ్తా ఉన్నప్పుడు ప్రజలు ఎవరు ఏం చేశారు, ఎవరు ఎలాంటి అభివృద్ధి చేశారు, ఇవన్నీ రేపు ప్రజలు పూర్తి స్థాయిలో తెలుసుకుంటారు. పూర్తి స్థాయిలో నీకు తగిన నీ దురద తీరుస్తారు. నువ్వు అంత తొందరపడతావు ఎందుకు? చూద్దాం. ప్రజలు నేను గనక చేయలేదనుకుంటే ప్రజలు చూస్తూ ఉన్నారు. నువ్వు చేశాననుకుంటే నువ్వేం చేసావో చెప్పు. అంతేగాని నేను తెచ్చిన ఫండ్స్ని వేయలేదు, నేను తెచ్చిన ఫండ్స్ని పొద్దుగులు అరిగిపోయిన రికార్డు 175 ఎకరాలు ఇలాంటి మాటల కంటే కూడా ఒక పాయింట్కు రా. నువ్వేం చేసావో చెప్పు. నీ చరిత్ర, నీ హిస్టరీలో నువ్వేం చేసావు. ఒకటి, చంద్రబాబు నాయుడిని తిట్టారు. చంద్రబాబు నాయుడు అనే అర్హత నీకుందా? నీకు జగన్మోహన్ రెడ్డి అనే అర్హత నీకుందా? నువ్వేమన్నా తోపువా? అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నన్ను మాట్లాడేటప్పుడు అతని దగ్గర ఏ సాక్ష్యం ఉందని అన్నాడు? చంద్రబాబు నాయుడు అనే మోసగాడు చంద్రబాబు అనే ఆయన మాట్లాడిన మాటలు, ఆయన మాట్లాడినటువంటి భాష, ఆయన నన్ను జైల్లో పెట్టిస్తానంటే నేను ఆయన మోసేది కింద నీళ్ళు నేనేమన్నా తాగుతున్నానా? ఊరికి నువ్వు ఒక కాగితం రాసిస్తే ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన అంత పెద్ద వయసున్న ఆయన కనీసం సిగ్గు లేకుండా మాట్లాడిందంటే, నిరాధారమైనటువంటి మాటలు మాట్లాడినంటే అతను ఏం మాట్లాడాలా? ఏమని సంబోధించాలా? దొరగారని సంబోధిస్తారా? నువ్వు జగన్ రెడ్డి సైకో రెడ్డి అని అంటావు, మేము దొరగారని సంబోధించాలా నీ నాయకుడిని? ఏమయ్యా మీ నాయకుడు మిమ్మల్ని దొరలని పిలవాలా? అందుకే మీరు దొరలయ్యారయ్యా, మీరు దొరలవుతున్నారు. దొరల పరిపాలన పోయింది, ప్రజల పరిపాలన వచ్చింది, పేదల పరిపాలన వస్తుంది. మీ దొరగారికి చెప్పు, నువ్వు ఆకు తీసేది ఇస్తే ఏది పడితే అది చదువుతావా? నీ ఇష్టమా? ఇది ఒక్కటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆంజనేయులు, నువ్వు ఎన్నిసార్లు అబద్ధాన్ని నువ్వు ఏ విధంగా చెప్పాలన్నా అది అబద్ధమే. పూర్తి స్థాయిలో ప్రజలు బ్రహ్మనాయుడు అనే వ్యక్తి ఎక్కడ కూడా బ్రహ్మనాయుడు కష్టాన్ని నమ్ముకుంటాడు, కానీ ఎక్కడ కూడా నా శ్రమను నమ్ముకున్నాను. కానీ నీలాగా ఆ పార్ట్నర్ను చంపి వాడి ఆస్తి లాక్కునే అలాంటి వాడిని నేను కాదు. నీలాగా దొంగ నోట్లు మార్చి ఒక్కసారిగా పెద్దోడినైనవాడిని కాదు. నీలాగా మర్డర్లు చేసి పెద్దోడినైనవాడిని కాదు. నీలాగా గుళ్ళు తవ్వుకొని దాంట్లో ఏముందోనని అట్లా ముఠాలు పెట్టి చేసినవాడిని కాదు. నీలాగా దొంగ ఎరువులు అమ్మి పైకొచ్చినవాడిని కాదు. మట్టి అమ్మి పైకొచ్చినవాడిని కాదు. వర్మీ కాంపోస్ట్ అని చెప్పి దొండపాడు చెరువులో మట్టి అమ్మి పైకొచ్చినవాడిని కాదు. నీలాగా ఇప్పుడు ఖమ్మంపాడులో నువ్వు పొలాలు తీసుకొని అది తిప్పి నా మీద మాట్లాడేవాడిని తిప్పి నీ దాంట్లో పెట్టుకో. అంతేగాని అది బ్రహ్మనాయుడికి వర్తించాలంటే వర్తించదు. నేను అదే చెప్తున్నా. ఎవడైనా సరే ఉంటే అంగుళం ఉన్నా కానీ నువ్వు తీసేసుకో, నీ పేదవాళ్ళ కన్నదే పంచుకో అని చెప్పాను. ఈరోజు కాదు, నువ్వు చెప్పే 175 ఎకరాలు నువ్వు అధికారంలో ఉన్నప్పుడే తీసుకుంది. నువ్వు అధికారంలో ఉన్నప్పుడే డైరీ ఇండస్ట్రీ కట్టింది అదే పొలంలో. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, నీ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే కట్టాను. ఇవాళ నేను కొత్తగా తీసుకుంది కాదు కదా. అది కాదు, నువ్వు అన్ని విధాలా నువ్వు మాట్లాడేటప్పుడు నీ ఆస్తులేంటి, నువ్వేంటి, నీ మోసాలేంటి, నీ దగా ఏంటి, నీకు సీటు నీ భార్యకి ఎలా వచ్చింది, ఎవరి కాళ్ళు పట్టుకుంటే వచ్చింది? నేనెవడి కాళ్ళు పట్టుకోలా. నేనెవరి కాళ్ళు పెట్టుకొని మీ తెలుగుదేశం వాళ్ళ కాళ్ళు పట్టుకొని నేను తీసుకురాలా.
మీ చంద్రబాబు నాయుడు గారు అదే శివప్రసాద్ని వాడుకొని శవాన్ని కూడా వాడుకొని శవం సానుభూతి కూడా కావాలని శవాన్ని మోసి ఇవాళ వాళ్ళ అబ్బాయి వచ్చేవరికి నీకు సీట్ లేదని చెప్పింది మీరు. శివప్రసాద్ని పూర్తి స్థాయిలో ఆ స్థాయికి తెచ్చింది మీ చంద్రబాబు. నువ్వు నీ సంగతి ఎవరికి తెలియదు బాబా. నీవు ఇంకొకటి గుర్తుపెట్టుకో, నీలాగా కళ్ళజోళ్ళు దోపిడి, నీలాగా కథలు చెప్పే వ్యాపారం మాది ఉండదు. చెప్పామంటే చేస్తాం, చేసిందే చెప్తాం, అన్ని విధాల ప్రజలకు వినిపిస్తున్నాను. ఈరోజు చూడు, నువ్వు కూడా చూడు, నేను ఎక్కడైతే ఏవైతే చేశానో అవే చూపిస్తున్నా. ప్రతి మండలానికి ఒక స్క్రీన్ వేసి ప్రతి గ్రామానికి చూపిస్తున్నాను నేను చేసిన పనులు. దద్దమ్మ, ఓ దద్దమ్మ, నువ్వు పోయి చూపించు మరి నువ్వేం చేసావో. నేను చేసినవి చూపిస్తున్నాను. ఏమయ్యా మీ ముత్యాల సంగతి, మీ ముత్యం సంగతి ఎవరికి తెలియదయ్యా బాబు. అయితే నువ్వు చాలా ఎంత బ్రహ్మాండంగా చెప్తావయ్యా మా అయ్యదని. మీ అయ్య కూడా ఉన్నాడు కదయ్యా. మీ అయ్య గురించి, నీ గురించి, నీ కథ గురించి, నీ చేపల గురించి, నీ చెరువుల గురించి, నీ భారతం గురించి, నీ గురించి ఎవరికి తెలియదయ్యా. నేనేదో రైతంట ఆయన. నీ అమ్మడి తిరిగే బోకరు, పొక్కులేనారు బోకరు. ఆ బోకరు ఎవరు? కొండాయిపాలెం. ఆ కొండాయిపాలెం ఆయన ఏలుపూర్లో వచ్చి నువ్వు ధాన్యం కొనమని అన్నాడా? ఈ ఊర్లో నాయకుడు ఎవడాయి అంటే తంతారన్నమాట వాస్తవం. ఇప్పుడు చెప్తాను, రేపు చెప్తాను. ప్రమాణాలు 100 మంది చేత చెప్పిస్తారంట ఆయన. నీ బతుకేది ఏం ప్రమాణాలు చెప్పిస్తావయ్యా? ఏమని ప్రమాణాలు చెప్పిస్తావు? మా ఊరు అయింది, మా ఊరా? ఈ మాట అనలేదా? ఎందుకే పెద్ద మనిషి? నేను పెద్ద మనిషి అని చెప్పుకున్నప్పుడు పెద్ద మనిషిగా ఉండు. నువ్వు ఎవరి పక్కన కూర్చో, నాకు అనవసరం. నువ్వు ఎవరి పక్కన కూర్చుంటే నాకేంటి? నువ్వు ఎవరితో ఉంటే నాకేంటి? నాకేం సంబంధం లేదే. నిన్ను ఏనాడు నేను పార్టీలోకి రమ్మలేదు, ఏనాడు నిన్ను పంపలేదు. నాకేం సంబంధం? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అయ్యా ధర్మాత్ముడని నువ్వే చెప్పావు. వాళ్ళ అయ్యా అసలు ఈ రైతుల్లో అలాంటి మహానుభావుడు, ఆ మహానుభావుడు పక్కన నేను ఎమ్మెల్యే కావటం నా అదృష్టం. దేవుడు రాజశేఖర రెడ్డి అని నువ్వే చెప్పావు. మీ దేవుడిని మేము కాదన్నావా? ఆయన దేవుడు అయ్యాడు, ఇవాళ దెయ్యం అయ్యాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు దెయ్యం అయ్యాడు, ఈరోజు దేవుడు అయ్యాడు. ఇదే కదా మీరు చెప్పే దాంట్లో కాస్తన్నా. గ్రామాల్లో చెరువులన్నీ నేను తీసుకున్నానా? గ్రామాల్లో చెరువులన్నీ ఎవరు తీసుకున్నారు? వినుకొండ సొసైటీ అని బట్టి చెప్పి మీ మామ పేరుని పెట్టుకొని నువ్వు దోచిన ఇవన్నీ మీ దోపిడి. రోజు మాట్లాడు, రోజు మాట్లాడదాం. రెడీ? ఇంకా తెచ్చుకోండి మీరు. ఇక్కడ ఎవడో భయపడ్డు. తప్పు చేసిన మీరు భయపడాలా? తప్పు చేయని నేనెందుకు భయపడాలా? తప్పు చేసిన మీరు భయపడాలా? ప్రజల దోపిడీ చేసినందుకు మీరు భయపడాలా? మనుషుల గురించి, మనుషుల వ్యక్తిత్వం గురించి, మనుషుల గౌరవాన్ని గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అడుగా బ్రాహ్మణ్ణి, ఒక బ్రాహ్మణాన్ని నువ్వు తల్లితే నిన్నటిదాకా బతికి మంచంలో ఉండి చచ్చాడు. అది కూడా ఒకసారి గుర్తు చేసుకో. నీ అన్న పోషకాలలో నువ్వు చేపించిన మట్టల్లో అవి కూడా గుర్తు చేసుకో. ఓకే, అన్నట్టుగా రెడీ. పెద్ద మనిషి నువ్వు, పెద్ద మనిషిగా. పెద్ద ఆయన 70 సంవత్సరాలు ఉండొచ్చు, 80 సంవత్సరాలు ఉండొచ్చు, ముసలోళ్ళు కావచ్చు. ఎవరైనా నిజాయితీ నిబద్ధతగా బతకాలి, కష్టం మీద బతకాలి. మీలాగా మీరు చెప్పిన దొంగ మాటలకే నువ్వు నిన్న ఏం చెప్పావు? 175 ఎకరాలు. ఆ ఎంఆర్ఓ ఏం చెప్పాడు?
ఆయాలు ఉన్నావుగా, ఎన్నావుగా. మరి నువ్వు ధర్మరాజు అయితే చెప్పొచ్చు కదా నాయన. నువ్వు అన్న మాటలు కూడా ఉన్నాయి నా దగ్గర. ఇవాళ 175 ఎకరాలు దొంగదైందా? ఆయన ప్రభుత్వంలో పడింది, ఆయనకు సిగ్గు లేదని చెప్పినాడు. నీకు గుర్తు లేదా? మట్టి తోలారంటారు. మీ మాటలకే పరిమితం కానీ పని చేయటం ఉండాలిగా ఆంజనేయులు. అబ్బా ఆంజనేయులు, నీతో ఈ గోల రోజు పడాలి. నువ్వు ఏదో ఇదే ప్రజలను నమ్మించడానికి అబద్ధాలన్నీ ఒక మూట కడతావు. అబద్ధాలు మూట కట్టే దాంట్లో నువ్వు ఒకటి గుర్తు చేసుకో, నీ బ్రతుకదని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈడంతా అబద్ధాలు మాట్లాడతాయా? ఈయన మాట్లాడేదే ఒక్కటన్నా నిజం ఉండదు, ఒక్కటన్నా వాస్తవం ఉండదని. వరకపూడి సెలవు విషయంలో, మీ ఎంపీ గారి విషయంలో నేను మాట్లాడాను. ఎంపీ ఎలా అయ్యాడయ్యా? నేను ఎమ్మెల్యే అయ్యాను. నేను ఎమ్మెల్యే అంటే ప్రజలు ఓట్లు వేశారంటే నాకు ఇన్నిడ్డులుగా వేయలే. నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నాకు సీట్ ఇస్తే ప్రజలు ఓటేశారు. ఓటేస్తే నేను ఎమ్మెల్యే అయ్యాను. నేను ఎమ్మెల్యే అయితే ప్రభుత్వం తరపు నుంచి పనులు చేశాను. ఇది నా క్రెడిటే కాదు, ఈ ప్రభుత్వం, ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన పాలనలో ఇవన్నీ అభివృద్ధి జరిగినాయని చెప్పాలి. మీ కృష్ణదేవరాయలకి సీట్ ఇచ్చింది ఎవరు? నన్ను కాళ్ళు పట్టుకున్నా అని చెప్పావు కదా, శివప్రసాద్ కాళ్ళు పట్టుకున్నా అని చెప్పావు కదా. సరే, మరి మీరు ఎవరు కాళ్ళు పట్టుకుంటే వచ్చినాయి? మీ కృష్ణదేవరాయలకి ఇవాళ చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నాడా? ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకుంటే వచ్చింది ఆ సీటు. జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తేనే కదా మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ ఓటేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గానే, కృష్ణదేవరాయలకు కాదు. ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు కాబట్టి, ఆ పార్టీ తరఫున పోటీ చేశావు కాబట్టి, ఆ పార్టీ తరఫున నువ్వు ఎంపీ అయ్యావు. మెడికల్ కాలేజీ పెడితే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పి కేంద్రంతో మాట్లాడి అన్ని విధాల ఆయన చేస్తే కాలేజీ వచ్చింది. నువ్వు చేస్తే కాదు. వరకప్పుడు సెలా అనుమతులు రాలేదని ఈ మాట మాట్లాడుతుండు. అన్ని వచ్చినాయి అంటే మళ్ళీ ఏదో ఒకటి వేయాలిగా, ప్రభుత్వం మీద ఏదో ఒకటి బురద చల్లాలిగా. ఈ ఆంజనేయులు లాంటి బురుడి వాడు అన్ని అనుమతులు, స్టేట్ అనుమతులు కానీ, కేంద్రం అనుమతులు కానీ, పర్యావరణ అనుమతులు కానీ అన్నీ వచ్చినాయి. శంకుస్థాపన చేశారు, మిషనరీ వచ్చింది, పని జరుగుతుంది. ఓ పెద్ద మనిషి, వీళ్ళందరూ ఆడికి పోయి చూడలేరు కదా. అదే మేము ఆ పర్యావరణం రాలేదు, ఈ గవర్నమెంట్ ఇవ్వలేదు, మా కృష్ణదేవరాయలు గారు పోయేవారికి అక్కడ ఏమీ లేదు. మీ కృష్ణదేవరాయలు ఎవరయ్యా? ఇందులో ఒక కంపెనీ ఉంటే ఆ కంపెనీ ఆ వ్యవస్థాపకుడిది. ఎందరో సీఈఓలు వస్తారు, ఎందరో డైరెక్టర్స్ వస్తారు, ఎందరో ఉద్యోగస్తులు వస్తారు. వాళ్ళందరూ ఉద్యోగం చేస్తారు, పోతారు. ఆ వ్యవస్థ అనేది, ఆ సంస్థ అనేది, ఆ ప్రాఫిట్ అనేది, ఆ లాస్ అనేది ఆ యజమానికే దక్కింది. అలాగే పార్టీ అనేది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు స్థాపించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందులో దాని తరపున నువ్వు పోటీ చేసావే కానీ నువ్వు ఆ పార్టీ నీది కాదు. నువ్వు ఎప్పుడైతే ఈ పార్టీ ఇక్కడ ఉద్యోగం మానుకొని పక్కకు పోయావో అప్పుడే ఉద్యోగం లాంటిదే ఇది కూడా.
ఎప్పుడైతే పక్కకు పోయావో ఆ ప్రజలు నిన్ను వదిలేశారు, అక్కడున్న పార్టీ నిన్ను వదిలేసింది, అక్కడున్న ముఖ్యమంత్రి నిన్ను వదిలేశాడు. నీ పనులు కూడా నీ ఏమంటా రావు. ఆ పనులన్నీ కూడా మా ప్రభుత్వం చేసినటువంటి, మా సమయంలో చేసినటువంటి మేము మా ప్రభుత్వానికే వస్తాయన్న సంగతి గుర్తు చేసుకోవయా ఆంజనేయులు అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఒక ఆయన చెబుతూ, నీ పనికిరాని మాటలకి, నీ చెత్త మాటలకి, నీ చెత్త ఆలోచనలు ప్రజలు గమనిస్తా ఉన్నారు. అప్పుడు మంచినీళ్ళు ఇచ్చారా, ఇప్పుడు మంచినీళ్ళు ఇచ్చారా అన్న సంగతే ప్రజలు చూస్తున్నారు. 160 కోట్లు తెచ్చాను, నువ్వు 160 కోట్లు ఏం చేసావు? 160 కోట్లు నువ్వేం చేసుకున్నావు? నువ్వు నాకైతే ఇలా, మరి నువ్వైతే ఏమైనా చేసుకున్నావో నాకు తెలియదు. కానీ మేము మా ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో మంచినీరు పైపు లైన్లు చాలా వరకు చేసాం, ఇంకా కూడా చేస్తాం. అది కోర్టులో వేశారు, అది నువ్వే వేయించావు. ఇవన్నీ కూడా ప్రజలకి గమనిస్తూ ఉన్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి బిల్లులు రాలేదని కోర్టుకు వేశారని చెప్పావు. వాళ్ళకి బిల్లులు రాక కాదు, నువ్వు వేయించావు, నువ్వు కోర్టులో వేయించావు. ఈ నెల ఆగండి, ఏదో ఈయన పొద్దున్నే అనేదో ఈయనకి ప్రజలతో పని లేదంట, ఈయనే గెలుస్తారంట, ఈయనే వేసుకుంటారంట, వాళ్ళందరూ వేస్తారంట. ఇంకెవరు ఆడ బూతుల కాడికి కూడా రావాల్సిన పని లేదంట, వీళ్ళే వేసుకుంటారంట. వేసుకోండి అయ్యా. అదే చెప్పాను, దొరల పాలన పోయింది, పేదల పాలన వస్తుంది, పేదల పాలన కొనసాగుతుంది. పేదల ఈ పార్టీ వైఎస్ఆర్ పార్టీ, పేదల పార్టీ వైఎస్ఆర్ పార్టీ, దొరల పార్టీ మీ తెలుగుదేశం పార్టీ అనేది ప్రజలు గమనిస్తున్నారు, గమనించారు. అందుకే మీకు బాగా దొరదీస్తున్నారు. బాగా దొరదీసేదానికి కూడా తొందరలోనే మీకు బాగా ఆవేశపడిపోతున్నాం ఆంజనేయులు. బాగా బాగా పెద్దగా బాగా ట్రై చేస్తున్నావు. ట్రై చేయి, బ్రహ్మనాయుడుతో నువ్వు ట్రై చేయి, చూస్తా. నన్ను నువ్వు జైల్లో పెడతావా? నీ అబ్బతరం కూడా కాదు. నేను అలాంటి తప్పుడు పనులు చేసేవాడిని కాదు. ఆ తప్పుడు పనులు చేసేది నువ్వు. తప్పుడు పనులు చేసేది మీ చంద్రబాబు నాయుడు. 50 రోజులు జైల్లో ఉండి వచ్చాడు. నేనా? ఎందుకు చేస్తావయ్యా? ఎందుకు జైల్లో పెడతారయ్యా? నువ్వు జైల్లో నువ్వు చెప్పకూడదనే నువ్వు వచ్చినాడు. నువ్వు మీ చంద్రబాబు నాయుడు. మేము ఆ క్యారెక్టర్ మాది కాదు, అలాంటి ఆలోచన మాది కాదు, అలాంటి అభిప్రాయం మాకు లేదు. నీలాగా ఇప్పుడు ఇతని బాధ ఏంటంటే అండి, ఇవన్నీ మంచి జరుగుతూ ఉన్నాయి ప్రజలకి. ఈ ప్రజలు మంచి జరిగితే ఈ ప్రజలకి ఎక్కడ మరి ఆయనకి మళ్ళీ ఆయనే ఎమ్మెల్యే అవుతుండు, మరి ఏదో స్థాయి పొగబెట్టాలా ఆయనకి అన్ని ప్రయత్నం చేస్తున్నారు. ట్రై చేయి. మంచి ఎప్పుడు ప్రజలు గుర్తిస్తారు, నీలాంటి చెడు ప్రజలు గమనిస్తారు. నీలాంటి చెడుని తీసి పక్కన పెడతారు, మంచిని ఆస్వాదిస్తారు. అది నువ్వు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, ఇప్పుడు మీ జనం వస్తే మేము బాధపడ్డామట. ఆడేదో జనం ఏదో ఆ చంద్రబాబు నాయుడు గారికి అబ్బో అన్నట్టు వచ్చినట్టు, ఈడ మేము ఆ ఏదో ఒక కొత్తగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ వస్తున్నంత అంతమంది జనం లేరు నీ బతుక్కి. 7 నియోజకవర్గాల నుంచి పెట్టావు. మీరు జనం వస్తే మేము భయపడుతున్నాం. అబ్బా వచ్చారే జనం. మీకెవరయ్యా వచ్చేది? మీ చంద్రబాబు నాయుడు మాట్లాడేది ఏమన్నా, ఇదిగో నేను రేపు అధికారంలోకి వచ్చే ప్రజలకి మంచి పని చేస్తానని ఒకటి చెప్పు, లేకపోతే గతంలో చేశానని చెప్పు. మీ చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం మేలు చేశాడని? ఏనాడైనా పేదవాళ్ళకి పట్టుమని 1 సెంటు స్థలం ఇచ్చాడా? మేము స్థలం ఇస్తే ఆడిచ్చాడు అని చెప్తాడు. ఇచ్చారన్నది కాదు, ఎలా ఇచ్చారన్నది. మీకు అది కూడా లేదుగా. నువ్వు అది కూడా ఇవ్వలేకపోయావుగా ఆంజనేయులు.